జనరల్గా చిన్నిళ్ళుండి థింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్న థింగ్స్ని బెడ్ కింద ఆర్ కబోర్డ్ మీద కనిపెడతా ఉంటాం. అందరి ఇళ్ళల్లో ఇలాగే జరుగుతూ ఉండిద్ది. మాది చిన్నిళ్ళ కావడంతో ఎక్కువ ఉన్న స్టఫ్ని కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి బెడ్ కింద పెట్టాం. అలా ఇయర్స్ తర్వాత బెడ్ కింద స్పేస్ సరిపోలేదు, చూడ్డానికి అంత నీట్గా కూడా లేదు. ఏం చేద్దాం, ఏంటి సొల్యూషను, మనకేమన్నా దొరుకుతాయా వీటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆలోచిస్తుంటే నాకు రీసెంట్గా అమెజాన్లో ఈ అండర్ బెడ్ స్టోరేజ్ కంటైనర్స్ అయితే కనిపించినాయి. ఇంకా లేట్ చేయకుండా మా బెడ్ మెజర్మెంట్స్, మా బెడ్ కింద ఎంత స్పేస్ ఉంది, ఎన్ని కంటైనర్స్ పడతాయి, ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఒక 4 కంటైనర్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం. నేను తీసుకున్న కంటైనర్ సైజు లార్జ్ అవ్వడంతో వీళ్ళు ఇంత పెద్ద బాక్స్లో పంపించారు. ఇవి 2 పీసులుగా వచ్చాయి. ఒకటేమో బేసు మనం దేనిలో అయితే స్టోరేజ్ చేస్తామో అది, రెండోదేమో దాని మీద కవర్ చేయడానికి నాకు నీట్గా ఒక క్యాప్ కూడా ఇచ్చారు. బాక్స్ అసెంబ్లీ నాకు ఎంతో పెద్ద టైం పట్టలేదు, జస్ట్ 5 మినిట్స్లో అయిపోయింది. 4 బాక్సెస్ని 5 మినిట్స్లో అటాచ్ చేసి పడేసిన. జస్ట్ ఈ వైట్ బాక్స్కి 4 సెట్స్ 4 అటాచ్మెంట్స్ అండ్ మిడిల్లో ఒక 2 అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ 4 అటాచ్మెంట్స్ని మనం జస్ట్ ఒక క్లిప్ని ఎలా అయితే ప్రెస్ చేస్తామో 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో అటొకటి ఇటొకటి ఇట్లా జస్ట్ ఒక క్లిప్ ప్రెస్ చేస్తే అయిపోయింది, ఈజీగా అటాచ్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్స్ రోలర్స్ కూడా వచ్చాయండో. ఆ రోలర్స్ ఈజీగా మన బెడ్ కింద పెట్టినప్పుడు ఇట్లా డ్రా చేయడానికి కానీ, ఈజీగా పుల్ చేయడానికి, పుష్ చేయడానికి, ఈజీగా మనం వెయిట్ లిఫ్ట్ చేయకుండానే మన పని అయిపోయింది. అండ్ పైన క్యాప్ సంగతికి వచ్చేసరికి క్యాప్ కూడా జస్ట్ లోపలికి పెట్టేసి ఓపెన్ చేయడమే. అండ్ సైడ్స్ హ్యాండిల్స్కి ఫిట్ చేసేస్తే అయిపోయింది. హ్యాండిల్స్ ఈజీగా మనం మూవ్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను 4 బాక్సెస్ అయితే అటాచ్ చేసి పడేసిన. నా దగ్గర ఉన్న ఎక్కువ ఉన్న స్టఫ్కి సరిపడినట్టు నేను ఈ స్టోరేజ్ కంటైనర్స్ని అయితే ఆర్డర్ చేసిన. నాకు 4 సరిపోతాయి అనిపించింది కాబట్టి 4 ఆర్డర్ చేసిన. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ ఆర్డర్ చేసుకోవచ్చు మీకున్న థింగ్స్ని బట్టి. ఇప్పుడు నీట్గా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కేటగిరీ అనేది నేను అరేంజ్ చేసుకుంటున్నా. ఫస్ట్ బాక్స్లో అయితే మా బాబు ఫంక్షన్కి ఎక్సెస్ అయిపోయిన ప్లేట్స్, గ్లాసెస్, ఇట్లా డెకరేషన్ ఐటమ్స్, బ్యాక్ డ్రాప్ కర్టెన్స్, ఇంకా ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ దీనిలో పెట్టేసుకుంటున్నా. అండ్ ఇంకొక బాక్స్లో వచ్చేసరికి నా క్రాఫ్ట్ ఐటమ్స్, కార్డ్స్, స్టెన్సిల్స్, ఇలాంటివన్నీ నేను ఏవైతే క్రాఫ్ట్ గిఫ్ట్ ర్యాపర్స్కి ఇట్లాంటి వాటన్నిటికీ వాడతానో అవన్నీ నేను దానిలో పెట్టేసి. నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి లీవ్స్, డెకరేషన్ ఐటమ్స్, ఆల్ ఫ్లవర్స్ అన్నీ ఒక దానిలో పెట్టేసుకున్నా. నీట్గా ఒక స్టిక్కర్ వేసుకుని లేబులింగ్ రాసుకున్నా పలానా దానిలో ఇది ఉందని. అప్పుడు నాకు తర్వాత రీయూజ్ కూడా యూజ్ అయ్యిద్ది. ఇంకొక లాస్ట్ బాక్స్లోకి వచ్చేసరికి స్పూన్స్, గెస్ట్లు వస్తే మనం వాడేవి, ఎక్సెస్ ప్లేట్స్, పిండి వంటలు చేసేటప్పుడు వాడేవి చిన్న చిన్నవి, ఇలాంటివన్నీ ఎక్సెస్ థింగ్స్ అన్నీ ఇంకో దాంట్లో పెట్టేసుకున్నా. సో నాకు ఇవన్నీ సరిపోయినాయి. స్టిల్ వీటిలో సమ్ స్పేస్ కూడా ఉంది. నేను మళ్ళీ రీయూస్గా మళ్ళీ నాకు ఎక్సెస్ థింగ్స్ ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు 1 టైం యూజ్ అయ్యి నేను ఇంకా దాంట్లో పెట్టేసుకుంటాను. నాకు ఈ కంటైనర్స్ అయితే బాగా నచ్చినాయి. మనం ఎక్కడ పడితే అక్కడ థింగ్స్ పెట్టకుండా నీట్గా దానిలో పెట్టచ్చు. దీనివల్ల దుమ్ము, డస్ట్ ఇలాంటివన్నీ దీనిలోకి రాదు. మళ్ళీ రీక్లీన్ చేయవలేదు, అదొక పెద్ద తలకాయ నొప్పి అయితే పోయిద్ది. ఇవి ఈజీగా ఎక్కువ స్పేస్ కూడా ఒకదాని మీద ఒకటి కూడా ఇట్లా ప్లేట్ చేసుకోవచ్చు. మన బెడ్ కింద కూడా ఈజీగా పుష్ చేసేయచ్చు. బెడ్ సైజ్ అనేది ఆబ్వియస్గా చిన్నగానే ఉండిద్ది బెడ్ కింద. సో మనం ఇట్లా నెట్టేసినా కానీ 1 by 1 ఇట్లా 2 అయితే మ్యాక్సిమం పడతాయి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటా. ఎవరైతే ఇట్లా ఆర్గనైజ్ థింగ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేస్తారనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీస్. నేను ఈ ఆర్గనైజ్ కంటైనర్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో వదిలిపెడతాను, మీరు కూడా చూసి ఆర్డర్ చేసుకోండి. Thank you for watching this video till the end. Thank you for your patience. See you until the next video. Bye bye.